ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కంధమాతేషు, షష్ఠమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. విజయదశమి అనగానే మనము అన్నింటా విజయం సాధించాలి. విద్యార్థులు విద్యలో, ఉద్యోగస్తులు ప్రమోషన్లో, వ్యాపారస్తులు ఉన్నత స్థాయికి ఎదగాలని మనమందరూ కూడా అమ్మవారికి ఆ జగన్మాతకు పూజ చేస్తూ ఉంటాం. అలాగా మనమందరము కూడా ఈ విజయదశమికి అందరికీ శుభాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని కోరుకుందాం. 1-10-2025 నుండి 15-10-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కన్యరాశిలో రవి మరియు బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, తులారాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో వక్రగమన శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు విజయదశమి పండగ సందర్భంగా అమ్మవారిని ఎలాంటి రంగు వస్త్రాల చేత, పుష్పాల చేత ధ్యానించడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలో చివరి పదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు కారణం వలన చెయ్యని పనులకు మీ మీద వేయడం, అనకపోయినా మీరు అన్నారు అని చెప్పి ఉద్యోగంలో తొలగింపులు, పై అధికారులతో ఒత్తిడి, ఇంట్లో మనశ్శాంతి లేని జీవితం పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. సంతాన స్థానంలో శని భగవానుడు ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, ఐశ్వర్యము, ఆనందానికి మీకు అవధులు లేవు అని చెప్పి కూడా గమనించాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఓపిక, పట్టుదల, ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనము, స్నానము, సత్ప్రవర్తన, సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఆనందమే మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శుక్ర భగవానుడు సంచారము చేయడం వలన ప్రమోషను, వ్యాపారాలు, అభివృద్ధి, మీ కృషి, ఆపై భగవంతుడు ఆశీస్సులతో మీరు ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారు. ఏకాదశంలో బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా శుభ తరుణం, సువర్ణ అవకాశం. ఉద్యోగాల్లో ఉండబడిన ప్రమోషను, ట్రాన్స్ఫరు, అనుకున్నంత విజయం మీ సొంతం కాబోతుంది. అలాగే వ్యయంలో కుజుడు, రాశాధిపతి కుజుడు వ్యయంలో ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. ఆవేశానికి ఇది సరైన సమయం కాదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1,000 సార్లు ఆలోచించడం అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి ఎరుపు రంగు కలిగిన కుంకుమతో అర్చన చేయించుకోవడం, ఎరుపు రంగు కలిగినటువంటి గాజులను అలంకారం చేయడము, పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాలతో అలంకారం చేసి పుష్పాలను ముత్తయ్యకు దానం చేయడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం, ఆనందం వృశ్చిక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. మనమందరము కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము దుర్గాష్టమి మంగళవారము, మహర్నవమి బుధవారము,
విజయదశమి శుక్రవారం సందర్భంగా మనందరి యొక్క వాహనములకు పూజ చేసుకోవడం, ఫ్యాక్టరీలు, యంత్రాలు, కర్మాగార కార్యక్రమాలతో కూడా పూజ చేసుకోవడము ఆయుధ పూజ అంటూ ఉంటారు. అలాగా విజయదశమి బృహస్పతివారం రోజు అనగా గురువారం రోజు రావడం చాలా అరుదు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక మనం అందరము కూడా అమ్మవారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము, అలాగనే చామంతుల దండను వేయించుకోవడము, అలాగే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను ఆ పసుపును తెచ్చి మనం ఇంట్లో బొట్టు పెట్టుకోవడము చాలా యోగదాయకం. అలాగనే గురువారం రోజున మనము రాజరాజేశ్వరీదేవి అలంకారం తదనంతరము తదనంతరము సాయంత్రం వరకు జమ్మి వృక్షపు దేవతకు పూజ చేసుకుంటూ ఉంటాం. మన సనాతన ధర్మము, హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అమ్మవారిని వృక్షస్వరూపిణిగా భావిస్తాం. యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ లక్ష్మీ రూపేణ వృక్షస్వరూపేణ అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటాం. కనుక ఆ వృక్షం చుట్టూ తిరిగేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయాలి. లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని కోరికను వ్రాసి ఆ అమ్మవారికి పూజ చేసి మొదల్లో పెట్టినట్లయితే అద్భుతమైన విజయం అమ్మవారు కలిగిస్తుందని చెప్పి అందరూ గమనించాలి. ఓం శమి శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారే రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితాదేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఒక పేపర్ పైన రాసుకొని ఆ జమ్మి వృక్షపు అమ్మవారిని స్వరూపంగా పూజించి పెట్టినట్లయితే మనందరికీ అద్భుతమైన విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారు మీ యొక్క ఫోటోను, మీ యొక్క పేరును, వయస్సును వాట్సాప్లో పంపించగలిగినట్లయితే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాళ భైరవ ఉపాసన చేత అని చెప్పి గమనించాలి. అలా మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం. జాతకంలో ఉన్న అడ్డంకులను తొలగించుకుందాం. ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలిగేటువంటి శుభముహూర్తంతో తెలుసుకొని ఆనందకరమైన జీవితం పొందుదామని చెప్పి చిన్న విన్నపం. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ రాజరాజేశ్వరీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి. కింద గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు.